అప్పాజీ ముత్య అలియాస్ మల్లికార్జున ముత్య. ఎవరు అప్పాజీ ముత్య? అప్పాజీ ముత్య ఎక్కడ చూసినా గానీ మనకి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో దాదాపు నెల రోజుల నుంచి ఈ నేమ్ అయితే ట్రెండింగ్ లోకి వచ్చింది. అదే విధంగా ఇతను వచ్చేసి అయితే కర్ణాటకలో ఉంటాడని అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. కర్ణాటకకి తండోపతండాలుగా జనాలు అయితే వెళ్తున్నారు. కేవలం తెలంగాణ నుంచేనే కాదు, ఏపీ నుంచి, తమిళనాడు నుంచి, ఇట్లా చాలా మంది ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా అక్కడికైతే చాలా మంది వస్తున్నారు. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అతని దగ్గరికి ఎంత వందల మంది, ఎంత వేల మంది అయితే చేరుకుంటున్నారో. దాదాపు ఒక్కొక్కరు అయితే 2-3 రోజుల పాటుగా అయితే అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా. అదే విధంగా అక్కడికి వెళ్తే ఫోన్ నెంబర్లతో సహా అయితే చెప్తున్నాడు అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. మనం చూస్తున్నాం. వాళ్ళ పేర్లనే కాదు, వాళ్ళ తండ్రి పేరు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి చాలా వైరల్ గా మారింది. అదే విధంగా వాళ్ళ ఓన్లీ పేర్లే కాదు, వాళ్ళ ఇంటి నెంబర్, అదే వాళ్ళ తండ్రి గారి నెంబర్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి చాలా వైరల్ గా మారింది. అదే విధంగా ఇప్పుడు అతని ఏజ్ చూసుకుంటే కేవలం మళ్ళీ 23 మాత్రమే. అంటే మనం ఇక్కడ చాలా మంది గురూజులని, స్వామీజులని అయితే చాలా మందిని చూస్తూ ఉంటాము. కానీ ఇలాంటి గురూజీని ఎక్కడ చూస్తుంటాము, ఎందుకంటే ఇతను ఫోన్ నెంబర్లతో ట్రెండ్ అయిపోతున్నాడు. అండ్ అదే విధంగా నీకు ఏ సమస్య ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చాలా ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది మరి కర్ణాటకలో? అదే విధంగా అంటే ఇతని అనుచరులు కూడా చాలా మంది మన సోషల్ మీడియాలో చూస్తున్నాము. అంటే ఎవరైతే చూపించుకోవడానికి వెళ్తున్నారో అక్కడ తన అనుచరుల బిహేవియర్ కూడా కొంచెం అంతంత మాత్రాన్ని ఉంది, అసలు బాగాలేదు అని చెప్పేసి కూడా చూస్తున్నాము. అదే విధంగా అంటే ఇతని తండ్రి ఎవరైతే హనుమంతరాయ ముత్య ఉన్నాడో, ఇది తండ్రి బతుకున్నప్పుడు అయితే అతను కూడా ఇదే ఫీల్డ్, అతను కూడా ఇదే చేసేవాడంట. అంటే అక్కడికి కూడా చాలా మంది భక్తులు అయితే, చాలా మంది ఎవరైతే ఉన్నారో అంటే ఇలా నమ్మే వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఎంతమంది అయితే వెళ్తున్నారో అప్పుడు కూడా తన దగ్గరికి అయితే కర్ణాటక నుంచి చాలా మంది జనాలు వచ్చేది. హనుమంతరాయ ముత్య బతుకున్నప్పుడు, అంటే ఇతని తండ్రి బతుకున్నప్పుడు చాలా మంది జనాలు వచ్చేది. అతని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేది. ఒక్కసారి బ్లెస్సింగ్స్ ఇస్తే వాళ్ళ జీవితాలే మారిపోయాయి అంటూ అయితే ఇలా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు హనుమంతరాయ ముత్య, ఇప్పుడు అప్పాజీ ముత్య అలియాస్ మల్లికార్జున ముత్య, ఇతను కూడా బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు ఇంకా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎవరైనా చిన్న పిల్లలు అంటే ఎవరైనా పుట్టిన తర్వాత కూడా ఇతని దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ లైఫే మారిపోతుంది అంటున్నారు. అదే విధంగా ఏ సమస్య ఉన్నా కానీ ఇట్టే పరిష్కారం తేరిపోతుంది అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? మరి ఇతను నిజంగానే అతనికి అన్ని శక్తులు ఉన్నాయా? మరి అసలు ఇవన్నీ శక్తులు ఏ నుంచి వచ్చాయి? ప్రజెంట్ అయితే నా ఫ్రెండ్ ఒక అతను అయితే ఇప్పుడు అప్పాజీ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికైతే వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. మల్లికార్జున చేతుల మీద అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. మరి గతంలో అతని లైఫ్ స్టోరీ ఎలా ఉంది, ఇప్పుడు మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, అసలు మల్లికార్జున ముత్య ఏం చెప్పాడు, ఇంతకీ ఆ నిజాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మా ఫ్రెండ్కి అయితే నేను కాల్ చేస్తా. హలో ప్రశాంత్, చెప్పు. బ్రో బిజీ ఉన్నావా? లేదు ప్రజెంట్ ఖాళీ ఉన్నా, చెప్పు. ఇది నువ్వు రీసెంట్ గా ఇక్కడ మన మల్లికార్జున ముత్య దగ్గరికి వెళ్ళావు కదా, కర్ణాటక? కర్ణాటక వెళ్ళా శ్రీ మల్లికార్జున ముత్య అప్పాజీ దగ్గరికి నేను వెళ్ళా. ఓకే, అంటే అసలు నువ్వు ఎప్పుడు వెళ్ళావు? అక్కడ ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉంది? ఎంట్రీ అయ్యాక అసలు నువ్వు ఎంతసేపు వెయిట్ చేసావు? అక్కడ అసలు ఏం జరిగింది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడ మనకి చాలా మంది అప్పాజీ రియల్, ఫేక్ అని చెప్పేసి చాలా వీడియోలు మనకు వైరల్ అవుతున్నాయి, చూసాము. మీరు కూడా చూసే వెళ్ళుంటారు. అసలు అక్కడ ఏం జరిగింది? నేను కూడా నేను కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇప్పటికి దగ్గర ఒక 1.5 month అవుతుంది ఇప్పటికి నేను వెళ్ళి కూడా. ఓకే, నేను కూడా అక్కడికి వెళ్ళా, ఆశీర్వాదం తీసుకున్నా, ఎంతని కలిసా, అంత బాగానే ఉంది. బట్ దీంట్లో మీకు ఏంటంటే కొన్ని ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. ఏంటంటే నిజంగా అసలు అప్పాజీ ఫేకర్ అంటే అబద్ధమా నిజమా అని చెప్పేసి ఒకటి ట్రెండ్ అవుతా ఉందన్నమాట. దాని గురించి 2 నిమిషాలు నేను చెప్తా మీకు. వినండి. ఏంటంటే అక్కడికి పోయాము అంటే ఎలా ఉంటది అంటే అక్కడ అతనికి సంబంధించిన దగ్గర అనుచరులు 10-15 మంది ఉంటారు అనమాట. వెళ్ళామంటే ఎవరు అనుచరులు చాలా మంది ఉన్నారని అంటున్నారు. అదే అంటున్నా కదా. నువ్వు అక్కడికి ఎంట్రీ అవగానే దగ్గర 10-15 మంది వచ్చి ఎవరు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అనుచరులకు తెలియకుండా జస్ట్ అక్కడ వచ్చిన భక్తుల్లాగా వాళ్ళు వచ్చి మనం నడుతూ ఉంటారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏంటి, ఇక్కడికి అసలుకి మేము కూడా చూపించుకున్నాం, మేము కూడా మాకు ప్రతి చెప్పాడు అని చెప్పేసి ఇలా మనం ఏంటంటే ఒక
ఒక భక్తుల్లాగా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు, మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసి మనం దగ్గర 1-2 గంటలు వెయిట్ చేపించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్న మొత్తం ఆ గురుజీకి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే నువ్వు పొరపాటున కూడా గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఒక అమ్మాయికులాగా ఉండాలన్నమాట. నువ్వు లేదు నేను నాకు నచ్చిన నేను ఉంటా అంటే మాత్రం నేను తరిమేస్తారు అక్కడ నుంచి. ఓకే, ఒక అమ్మాయికులాగా నువ్వు అక్కడ ఉండాలన్నమాట. అంటే నువ్వు ఉండకుండా సరే అక్కడ నటించాలన్నమాట. అలా అయితేనే నీకు అక్కడ వాళ్ళని ఆశీర్వాదం చూపిస్తారు. లేదంటే అసలు నేను ఎంబడే అక్కడి నుంచి అక్కడే తరిమేస్తారు అనమాట నేను అక్కడికి. అవును, చూసాము. అంటే కొన్ని వీడియోస్ లలో చూస్తున్నాము అలా అనుచరుల బిహేవియర్ ఏ మాత్రం బాగాలేదు. ఏమైనా వీడియోస్ తీసినా గానీ ఏంటి ఇంతసేపు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మనం క్వశ్చన్ అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినా గానీ వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు ఇట్లా కొంచెము ర్యాష్ గా మాట్లాడడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నారు. ఇది నిజమేనా? అక్కడ ఏంటంటే నువ్వు వాళ్ళు గంట సేపు వెయిట్ చేయమంటే నువ్వు గంట సేపు వెయిట్ చేయాల్సిందే. ఎంతసేపు అని నువ్వు అడిగావంటే నేను ఎంబడే పంపించేస్తాను అక్కడ నుంచి. నేను అసలు తరిమేస్తారు. ఇక్కడ ఒక్కొక్కరు దాదాపు 2-3 రోజుల పాటుగా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు నాతో వరకు దగ్గర ఒక 6 గంటలు 7 గంటలు వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ 6 గంటలు వెయిట్ చేసినప్పుడు ఏంటంటే అప్పాజీ అనే పర్సన్ ఏంటంటే బయటికి రాడనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆయన లోపల పడుకుంటాడు అనమాట. ఆయన ఒక 6 గంటలు 7 గంటలు పడుకొని అప్పుడు ఆయన ఎప్పుడైతే నిద్రగా లేస్తాడో అప్పుడు బయటకు వస్తాడు అనమాట. వచ్చేసి కూడా ఏంటంటే ఎంబడే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నవ్వుకుంటూ వస్తాడమ్మా. నవ్వుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని ఆయన ఏంటంటే అసలు ఆయన గురీజా లేకపోతే అసలు కామెడీ పర్సన్ నాకు అర్థం కాలేదు. ఏంటంటే ప్రతి ఒక్కరిని ఏంటంటే కొడతా ఉన్నాడు. ఎలా అంటే అసలు గురి దగ్గరికి భక్తులు ఏంటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే అసలు కొన్ని ఉంటాయి ఫార్మాలిటీస్ ఉంటాయి. అక్కడ ఎలా అనేది ఒక సిస్టమ్ అనేది ఉంటది. అక్కడ సిస్టమ్ అసలు అది ఇక్కడ ఏది లేదనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం రాగానే ఆ గురుజీ బయటికి రాగానే మల్లికార్జున మొత్తం బయటికి రాగానే అక్కడ ఎలా అంటే మనం ఇంటి కూడా అలాంటి పనులు చేయమన్నమాట. తోడిపించడం కానీ తోడిపించడం కానీ తర్వాతకి బాటిల్స్ అట్లకెళ్ళి ఉంటాయి అవి ఎత్తేయడం కానీ ఇవన్నీ మనతో చేయిస్తారు అనమాట. అదొకళ్ళు చేయలేదు అనుకో వాళ్ళు ఏంటంటే కొడతాడు, కొట్టి మరి చెప్తాడు అనమాట. కొట్టడం అంటే అబ్బాయిలను కొట్టడం పక్కన పెడితే అమ్మాయిలను కూడా ఏంటంటే అదే విధంగా వాళ్ళు చేసుకొని ఎలా అంటే అట్రా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఇదంతా మనం పక్కన పెడితే ఇంతకీ అసలు నీకేం చెప్పాడు? సో నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు అంటే ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది? అక్కడ ఒక తెలుగు ట్రాన్స్లేటర్ కూడా ఉన్నాడని చెప్పేసి విన్నాము. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలా ఇలాంటి భాషలో చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ అనుచరులే. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే వేరే రాష్ట్రాలకి వచ్చినట్టుగా వాళ్ళు ఏంటంటే ఒక డ్రామా అన్నదంటే అంతే. ఓకే, సో నీకు అసలు డ్రామా వాళ్ళు. మరి నీకేం చెప్పాడు అతను? నాకేం చెప్పాడు అంటే నేను పోగానే నా పేరు చెప్పాడు ఫస్ట్. ఓకే, నా పేరు చెప్పాడు, నా మొబైల్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు చెప్పాడు. నేను ఎక్కడి నుంచి వచ్చినా చెప్పాడు. నేను అప్పటికి నువ్వు దేనికోసం వచ్చినా కూడా అని చెప్పేసి అది కూడా చెప్పాడు. ఇవన్నీ విషయాలు ఏంటంటే నేను ఆల్రెడీ ఒక పర్సన్ తో నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఆ పర్సన్ వాళ్ళ అనుచరుడు అని చెప్పేసి నాకు తెలియదు. నేను ఏదే డాటా చెప్పానో ఇదే డాటా ఏంటంటే అప్పాజీ నాకు చెప్పాడు అనమాట. నేను అప్పటికి ఇంకో క్వశ్చన్ అడగబోతుండేమనంటే నువ్వు ఆగు, ఇక్కడితో ఆగు, నువ్వు మళ్ళీ రా అని చెప్పేసి నాకు మళ్ళీ ఎంబడే చెప్పేశాడు ఎంబడే. నువ్వు అంతకు మించి నువ్వు వేరే అడగాలి అనుకున్నావంటే మాత్రం నువ్వు అక్కడ నుంచి అసలు తరిమేస్తారు అనమాట. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు విన్నావా, నువ్వు అక్కడ నుంచి సేఫ్ వస్తాను. చెప్పినట్టుగా నువ్వు వినలేదంటే నువ్వు అక్కడ నుంచి సేఫ్ రాలేవు అనమాట. ఇక అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా వరకు చాలా మంది వెళ్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ ఆ అప్పాజీని ఎవరైనా క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఆపేస్తారు అనమాట. ఆపేసి ఒక దగ్గర పెడతారు. పెట్టేసి ఆ పర్సన్ ని తర్వాత ఏం చేస్తారో నేను కూడా తెలియదు నాకు కూడా. బట్ ఏంటంటే నేను అవన్నీ క్వశ్చన్ చేయలేదు. జస్ట్ వెళ్ళినా ఆయన చెప్పింది వినే సైలెంట్ గా నేను వచ్చా. అక్కడ చాలా మంది ఏంటంటే ప్రజలు ఏంటంటే చాలా మంది జనాలు నమ్ముతున్నారు. అంటే ఇతను చూడగానే పేరు చెప్తున్నాడు, మొబైల్ నెంబర్ చెప్తున్నాడు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే అవన్నీ ఫేక్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఏంటంటే ముందే అసలు వాళ్ళతో నుంచి లాగేసుకుంటారు అనమాట, తీసేసుకుంటారు అనమాట. వాళ్ళ అంచెలు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం అక్కడికి రాగానే మొత్తం వాళ్ళ డాటా మొత్తం తీసేసుకొని ఆ పర్సన్ చెప్పేసి ఆ పర్సన్ మనకు చెప్తుంటాడు. దాన్ని జనం అందరు నిజం అని చెప్పేసి అందరు నమ్ముతున్నారు అనమాట. అసలు అప్పాజీ అనేది మొత్తం ఫేక్ అనమాట ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది పరిస్థితి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ అనుచరుల బిహేవియర్ మాత్రం ఏ మాత్రం బాగాలేదు. అదే విధంగా మనం ఒక 100-200 మంది ఉంటే అందులో వాళ్ళ అనుచరులే మన పక్కనే ఉంటారు. అంటే వాళ్ళలో 100-200 మందిలో అంటే మనలోనే ఆ అనుచరులు కూడా చాలా మంది ఉంటారు. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏంటి సమస్య అని చెప్పేసి కొంచెం ప్రేమ, అంటే ఏదో వాళ్ళు కూడా బాధలు ఉన్నట్లు అట్లా ఇంటరాక్ట్ అయిపోయి మాట్లాడతారు అన్నట్లయితే ఇలా చెప్తూ ఉన్నారు. సో అదే విధంగా అక్కడ బిహేవియర్ కూడా ఏ మాత్రం బాగాలేదు
అని చెప్పేసి కూడా ఇప్పుడు అయితే మనము ఫోన్లో అయితే విన్నాము. సో ఇది పరిస్థితి. సో నేను కూడా స్వయంగా ఒకసారి కర్ణాటక వెళ్ళి ఇది ఫేక్ అని తెలిసినప్పటికీ కూడా సో నేను కూడా ఒక జర్నలిస్ట్ గా అయితే వెళ్ళి ఆయన వీడియోస్ ఎలా అయినా సరే అక్కడ ఉన్న పరిస్థితి ఆ వీడియోస్ కూడా నేను తీసి అసలు ఏంటి అనేది అయితే నేను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. తొందరలోనే నేను కూడా కర్ణాటక అయితే వెళ్ళి ఆ అప్పాజీ ఆలయం అయితే ఏదైతే ఉందో సో అక్కడ కూడా అసలు నిజాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, రియలా ఫేకా, సో అసలు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను.